అందరూ ఏమంటారంటే కోళ్ల ఫార్మ్ పెడితే చాలా ఖర్చవుద్ది. లేపోతే జబ్బులొస్తాయి, వైరస్‌లొస్తాయి, ఊర్లో ఈగలు పెరుగుతాయి. వీటి మీద కొద్దిగా డీటెయిల్‌గా చెప్పండి సార్. వాట్ ఆర్ ద రియాలిటీస్? సో, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఫార్మింగ్‌లో అండి మీకు చెప్పా కదా! ఇప్పుడు ఎంతమంది సర్వైవ్ అవుతున్నారు, ఎట్లాగన్నది. సో, వి హావ్ యాడెడ్ లాట్ ఆఫ్ వెల్త్ అండ్ నౌ లైక్ ఇన్ ఎనీ బిజినెస్ దేర్ ఆర్ ఛాలెంజెస్. కొంతమంది సీరియస్‌నెస్ హుహు. లేకపోతే మేబీ మోర్ అట్రాక్టివ్. ఇప్పుడు ఎవ్రీబడీ వాంట్స్ టు బి ఇన్ సిటీస్ కాబట్టి లేకపోతే పిల్లలు దే ఫైండ్ ఇట్ ఈజియర్ టు వర్క్ ఫర్ అన్ ఐబీఎం ఆర్ గూగుల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో. నా ప్రకారం దెర్ ఇస్ నథింగ్ ఈజీ బట్ ద చాయిసెస్ లుక్ ఓకే ఫర్ దెమ్. హ్మ్. సో అట్లా పీపుల్ ఆర్ మూవింగ్ అండ్ విచ్ ఇస్ ఆల్సో న్యాచురల్ ఆల్సో. ఎందుకంటే నన్ను కూడా అడిగితే ఏంటంటే ఒకసారి చేసాం కదా అని చెప్పి నాకు ఇది ఎక్సైటింగ్ అని ఎవ్రీబడి అందరికీ 30-40 సంవత్సరాలు అది ఎక్సైటింగ్ ఉండాలని అవసరం లేదు. సో అదొకటి. ఇప్పుడు ఈగలదంటారా? ఓకే. అగ్రీడ్. అది కొంచెం ఒకటేంటంటే వీఆర్ స్టక్ ఇన్ సమ్ ఓల్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. అది కూడా మారుతుందండి. అండ్ ఓవర్ నెక్స్ట్ 10-15 ఇయర్స్ అది కూడా మారిపోద్ది. మిమ్మల్ని అక్కడ ఇంటరప్ట్ చేస్తానండి. ఓల్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంటే కొద్దిగా నాకు విశదపరిచి చెప్పండి. బ్రేక్ డౌన్ చేసి. అంటే అదేమవుతుందంటే ఇప్పుడు 70s, 80s, 90స్‌లో మనకు ఆటోమేషన్ వాస్ నాట్ ద నీడ్. మనకు ఉద్యోగాలు ఎక్కువ కావాలి. అవునండి. ఆ! సో, ఆ టెక్నాలజీలో ఎళ్ళామండి ఒకటి. అది అప్పుడేమవుతుందంటే యాక్చువల్లీ చెప్పాలంటే మురళి గారు మీరు మా ఫామ్‌లో మీరు ఈగలన్నారనుకోండి, అందరూ అని అంటలేదు. డోంట్ గెట్ బట్ మోస్ట్ ఆఫ్ మేము బానే మేనేజ్ చేస్తున్నాం. హ్మ్. కానీ ఊర్లో నుంచి ఈగ మాకు లోపలికొచ్చిందంటే ఆఫ్‌కోర్స్ ఆర్ ప్లేస్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చేవెళ్ళలో ఫార్మ్ ఉంది నాకు. హ్మ్. మేము చాలా బా మే 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 గట్టిగా మేనేజ్ చేస్తాం. హ్మ్. కానీ ఊర్లోని ఎంత డర్టీగా ఉంటదంటే అక్కడి నుంచి మా దగ్గరకొచ్చి మేము ఎంత కష్టపడినా వి ఆర్ నెవర్ ఏబుల్ టు ఎలిమినేట్. ఒకటి. హ్మ్. అయితే రెండోదేంటంటే ఇప్పుడు మోడర్న్ దాంట్లోకొచ్చి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు వి హావ్ స్టార్టెడ్ ఎ స్మాల్ ప్రాజెక్ట్. ఇప్పుడు లిట్టర్ నుంచి వి ఆర్ జనరేటింగ్ బయో సీఎన్‌జీ. హుహు. ఇప్పుడు కార్‌లయి నడిపించొచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ సమ్ స్టేషన్స్ మన బీపీ పెట్రోల్ బంక్‌లో మన భారత్ పెట్రోల్ మనమే గ్యాస్ సప్లై చేస్తున్నాం సీఎన్‌జీ. ఓహ్! అవునా? కోడిపెంట నుంచి. సో, దట్ ఆహా! ఈస్ అగైన్ సంథింగ్ వి ఆర్ డూయింగ్ నౌ. హుహు. అదే ఎవెన్చువల్‌గా అదొకటి బాగా ఎంకరేజ్ చేసి ఆ లిటర్ అంతా కూడా ఇట్లా యూజ్ చేసేయాలని చెప్పి. బికాజ్ ఇట్స్ ఆఫ్‌కోర్స్ సీఎన్‌జీ, బయో సీఎన్‌జీ రెండోదేమో మనకి బయో ఫెర్టిలైజరు. హ్మ్. సో, అది కూడా వి ఆర్ యాడింగ్ అనదర్ రెవెన్యూ స్ట్రీమ్ ఫార్మర్స్‌కి కూడా అని. హ్మ్. ఆఫ్‌కోర్స్ దానికేంటంటే కొంచెం స్టైల్ మార్చాలి. ఆటోమేషన్ వస్తే ఆ లిటర్ కలెక్షన్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ టుడే. హుహు. ఎందుకంటే పాత స్టైల్‌లోనేది సంవత్సరానికి ఒకసారి మూవ్ చేసేవారు. ఆ! ఇదేమో ఎవ్రీ డే తీయాలి. సో, అది ఎట్లా ఫిగర్ ఔట్ చేయాలా అన్నది ఎకనామిక్‌గా దట్ ఈస్ వాట్ వి ఆర్ వర్కింగ్ ఆన్ నౌ. ఆ సొల్యూషన్ వస్తే దట్ విల్ ఆల్సో బి సాల్వ్డ్ నౌ. అది మంచి ఐడియా సార్. ఎందుకంటే మీరు ఎకనామిక్ బెనిఫిట్ చూపిస్తే వాళ్ళకి, మీరు క్లీన్‌గా ఉంచుకొని, ఇది తీసి, సెగ్రిగేట్ చేసి, దాని నుంచి మీరు గ్యాస్ గాని, వేరే విధంగా మీరు లాభపడతారని చెప్తే, హైజీన్ కోసం చేయకపోయినా డబ్బుల కోసమన్నా చేస్తారు. నాకెప్పుడు అనిపించేదండి మురళి గారు, ఏ ప్రాబ్లమ్ అన్నా దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ కన్వర్ట్ చేస్తే అది సింపుల్ ఇది. హ్మ్. ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్, డూ గుడ్ అంటే దట్ నెసెసర్లీ విల్ నాట్ హావ్ ఎ వెరీ గుడ్ యాహ్! వాల్యూ యాహ్! ప్రపోజిషన్ అన్నది దట్స్ మై థింకింగ్. వెరీ గుడ్ సార్. లెట్స్ స్టిల్ స్టే ఆన్ మన ఆర్థికంగా మన గ్రామాలని బలోపేతం చేయడం గాని, ఎకనామిక్ అప్‌లిఫ్ట్‌మెంట్ చేయాలంటే, మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది రూరల్ ఏరియాస్‌లో. అది ఇంజినీరింగ్ గ్రాడ్స్ కావచ్చు, వేరే రకాల గ్రాడ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక చిన్న మోడల్ టెంప్లేట్ ఏమైనా చెప్తారా నాకు? ఒక ఒక ఫ్యామిలీ సస్టైన్ కావడానికి సంవత్సరానికి 4, 5 లక్షలు కావాలనుకోండి. వాడు ఒక కోళ్ల ఫార్మ్ పెట్టుకోవాలంటే ఎన్ని కోళ్లు గాని, ఎన్ని కోళ్లుండాలి? దానికి ఎంత విస్తీర్ణంలో ల్యాండ్ ఉండాలి? అవుట్‌పుట్ హైజీన్ ఎలా ఉండాలి? ఒక చిన్న టెంప్లేట్ లాగా స్టెన్సిల్ ఇస్తారా? సో ఇప్పుడు బ్రాయిలర్‌లో ఏంటంటే మోడల్ వి హావ్ ఎ మోడల్ కాల్డ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. రైట్? అండ్ దట్ ఈస్ ఎ వెరీ, వెరీ సక్సెస్‌ఫుల్ మోడల్. హ్మ్. సో, ఫార్మ్ కడతారు అండ్ మోర్ ఆర్ లెస్ రిస్క్ అన్నది ఫార్మర్‌కి ఏం లేదండి. హుహు. ఐ మీన్ ఒక 99% కొంచెం డీసెంట్‌గా చేస్తే దేర్ ఇస్ నో రిస్క్ అండి. అంటే కొంతమంది మరీ అటెన్షన్ యూ కాంట్ డూ దిస్ అటెన్షన్ లేకుండా అయితే చేయలేరండి. ఎందుకంటే యూ ఆర్ డీలింగ్ విత్ లైఫ్. మీరు అలా గాకుండా ఏదో నట్స్ అండ్ బోల్ట్స్ కాదు గదా! ఇది జీవితంతోటిది. సో, బట్ జనరల్‌గా చాలా ఆంధ్ర, తెలంగాణలో గాని, తమిళనాడులో గాని బాగా సక్సెస్‌ఫుల్ మోడలే.
ఇన్ఫ్యాక్ట్ నా ఏదైతే 3 ఫార్మ్ లాస్ తీసుకొచ్చారో అది ద ఐడియల్ మోడల్ ఫర్ దట్ వాజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద చికెన్ సైడ్. ఓకే. సో రిస్క్ అంతా ఏంటంటే పెద్ద కంపెనీలు అఫ్ కోర్స్ ద బెనిఫిట్ రిస్క్ కూడా వాళ్ళదే, బట్ ఫార్మర్స్కి రిస్క్ లేకుండా అయిపోయింది. సో చాలా చాలా అందుకనే చికెన్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఆల్మోస్ట్ లాస్ట్ 20 yearsలో చూస్తే 6x గ్రో అయిందండి. సో సో దాంట్లో ఏంటంటే మీరు ఒక 5,000 బర్డ్స్ 10 ఇప్పుడు దాంట్లో కూడా ఆటోమేషన్ వస్తుంది. ఎన్వైరన్మెంటల్ కంట్రోల్డ్ హౌసెస్ అది ఇది చేసి బాగా చేస్తున్నారు. ఐఓటీ గట్రా పెట్టలేసి హ్యూమిడిటీ అవన్నీ కూడా వస్తున్నాయండి. సో దాంట్లో పర్ఫార్మెన్సెస్ కూడా బాగా వస్తున్నాయి. సో పెద్ద కంపెనీస్ దే పుషింగ్ మోర్ అండ్ మోర్ టువర్డ్స్ దట్ అంటే అన్నమాట. బర్డ్ గ్రోత్ చాలా బాగుంటుంది అంటారు, తొందరగా పెరుగుతుంది అంటారు కోడి. డెఫినెట్గా మీకు అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ తీసేస్తున్నారు కాబట్టి మీకు మార్టాలిటీస్ తక్కువ వస్తున్నాయి, గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది, అండ్ క్వాలిటీ కూడా బాగా వస్తుంది. కన్జ్యూమర్స్ ఆల్సో లైకింగ్ దట్ బెటర్. దట్ ఈస్ ద డైరెక్షన్ ఇట్ విల్ మూవ్ అండి ఇంకా నెక్స్ట్ ఇది. కానీ వాళ్ళు దే డూ అ గుడ్ జాబ్ దేర్, యూనో మీకు జనరల్గా సక్సెస్ఫుల్గా ఉంది. ద ఎగ్స్ దాంట్లోనంటే ఇట్స్ లిటిల్ బిట్ లాంగర్ ఏంటంటే అదేంటో 30-35 రోజుల సైకిల్ అండి అది. ఓకే. ఎగ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 100 వీక్ సైకిల్. సో కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నా, బట్ చికెన్ ఒక రోజు మీకు ₹50 అమ్ముడుపోద్ది, ఒక రోజు ₹150 అమ్ముడుపోద్ది. గుడ్డు అంత వేరియేషన్ రాదు. ఇట్స్ అ మోర్ లాంగర్ టర్మ్ ఎంగేజ్డ్ ఇది కూడా. సో ఆంధ్ర తెలంగాణ ద ఓల్డ్ స్టేట్ 16-17 చూసారంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కంట్రీస్ ఇక్కడ నుంచి వచ్చాయండి, సగం గుడ్లు మన ఎస్ట్రోయల్ జాయింట్ స్టేట్ లో నుంచి. జాయింట్ స్టేట్ నుంచి. నౌ ఐ థింక్ వీఆర్ అబౌట్ మేబీ లిటిల్ అండర్ 40 ఉంటాము. తగ్గుతుంది ఎందుకంటే బయట ఏరియాస్లో పెరుగుతుంది బాగానే. అండ్ రెండోది ఏంటంటే మనం కొంచెం నౌ ఐ థింక్ వీ షుడ్ మూవ్ టువర్డ్స్ మోర్ మోడర్నైజేషన్, అది ఇది కొంచెం కంట్రోల్డ్ హౌసెస్ క్వాలిటీ మీద ఇది చేస్తాం. కానీ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా బాగుంది. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు పుష్ నౌ. ఎఫిషియన్సీస్ బాగా పెరిగినాయి, బర్డ్ ఎఫిషియన్సీ బాగా పెరిగింది. కొంచెం ఆ మార్పులు కొంచెం చేయాలి, ఎందుకంటే సమ్ టైమ్ ఏంటంటే పాస్ట్ సక్సెస్ బికమ్స్ అ ప్రాబ్లమ్ ఒక్కోసారి మారటానికి. సో ఎన్ని చికెన్స్ ఫార్మ్ పెట్టుకుంటే ఎంత వద్దు సార్? వాట్ ఈస్ దర్ ఫార్ములా ఫర్ ఇట్, ఫర్ ఫ్యామిలీ టు సర్వైవ్? ఉంది అంటే ఇప్పుడు మీరు చికెన్ సైడ్ అయితే నేను అనుకుంటా మేబీ ఒక 10,000 బర్డ్స్ ఫామ్ అవుతుంది అనుకుంటా. 10,000 బర్డ్స్ అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఐ థింక్ రఫ్లీ నిన్న మొన్న ఏదో విన్నాను, ఐ థింక్ 450 to 500 రూపీస్ పర్ బర్డ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే. యూ టేక్ అబౌట్ 7 cycles ఇన్ అ ఇయర్ ఇన్ దాట్. యాజ్ ఐ సెడ్ వాళ్ళు ఇన్పుట్స్ అన్ని వాళ్ళే ఇస్తారు, చిక్కు ఫీడ్ అన్ని వాళ్ళు ఇస్తారు. అండ్ దెన్ దే గివ్ యూ అ గ్రోయింగ్ కాస్ట్ పెంచినందుకు మనకి ఇస్తారు. సో రఫ్లీ సే మీరు బర్డ్ కో 20 రూపీస్ వస్తుంది అనుకోండి. సో 10,000 into 7 times అంటే మీరు మినిమం 20 రూపీస్ వరకు రావాలి. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రఫ్లీ మేబీ ఒక 7 to 8 రూపీస్ పర్ బర్డ్ మిగులుతుంది. అండ్ ఇంటూ దట్ సో 3.5-4 yearsలో మీకు యూ గెట్ టు పే ఆఫ్ యువర్ బ్యాంక్ లోన్ అండ్ ఆల్ దట్. It's quite good, and then slowly then keep adding more houses and చేసుకుని అట్లాగా డిమాండ్కి అయితే ప్రాబ్లం లేదు మురళి గారు. చికెన్ ఈజ్ గ్రోయింగ్ బిట్వీన్ 8 to 10% year on year, and eggs is growing about 7% year on year. So you need to understand, while on eggs we are number 2 in the world, but per capita consumption we are 75th in the world. So that's where the opportunity comes, but mano going too aggressive also will be a problem. I think 7% is very very healthy, and chicken about 8 to 10% grow అవుతుంది yearly. మీరు దాన్ని చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనం ఎగ్స్ వాడకంలో వెనకబడి ఉన్నామంటే, ఇంకా గుడ్డు వెజిటేరియన్ కాదు లేదా అది నాన్ వెజ్, ఇంకా మనం ఆ సందిగ్ధంలో ఇరుక్కునున్నామంటారా? 2 things అండి. వన్ మురళి గారు, అగైన్ ఇఫ్ యూ స్టడీ, నేను సంబడి టోల్డ్ మీ వన్స్ ఒకసారి అన్నప్పుడు నాకు నేను దెన్ వెళ్ళి కొంచెం నేను దాన్ని గట్టిగా స్టడీ చేశాను. యుఎస్ కూడా వెన్ ఇట్ వాజ్ $2,000 పర్ క్యాపిటా జీడిపి, వాళ్ళు ఇన్నే గుడ్లు తినేవారండి. చైనా అలాగే ఉండింది, జపాన్ అలాగే ఉండింది. బట్ యాజ్ దట్ కీప్స్ పెరిగే కొద్దీ గుడ్ కన్సంప్షన్ పెరుగుతూ ఉండింది. ఓకే, అక్కడ ఏంటంటే మీట్ ఎక్కువ తినేవారు, మన దగ్గర అది లేదు కాబట్టి ఒకటి. సో మెయిన్ ఇప్పుడు యూపీ చూసారనుకోండి, యూపీ మనం ఆంధ్ర తెలంగాణ సౌత్ ఇండియా మోరలెస్ వీఆర్ ఆన్ పార్ విత్ యూరోప్ నౌ. అవునా? ఇన్ పర్ క్యాపిటా కన్సంప్షన్.
బట్ మన క్రిటికల్ థింగ్ ఇప్పుడు ఒక్క యూపీ మన సౌత్ ఇండియా పాపులేషన్ ఎంత దగ్గర దగ్గర యూపీ అంత ఉందండి. యూపీ ఈజ్ అట్ హాఫ్ ద కన్సంప్షన్, కానీ ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ డబుల్ ద స్పీడ్ టుడే. యూపీ ఈస్ గ్రోయింగ్ అట్ 12% యాన్యువల్ కన్సంప్షన్. Hmm. సో ఇట్స్ క్యాచింగ్ అప్ నౌ Hmm. డెఫినెట్గాని. అండ్ ఐ థింక్ ఇంకోటి ఏంటంటే మనకి మా ట్రెడిషనల్గా కూడా మిల్క్కి ఇచ్చిన ప్రీమియం మనం గుడ్డుకి ఎప్పుడు ఇవ్వలేదు మనం. సో బట్ ఐ థింక్ అది మారుతుందండి ఇప్పుడు డెఫినెట్గా కూడా. ఇప్పుడు ఐ థింక్ పీపుల్కి ఆ రియలైజేషన్ అది వస్తుంది. Hmm. ఎందుకంటే ఒక గ్లాస్ మిల్క్ ఒక గ్లాస్ గుడ్డు చూసారంటే న్యూట్రిషనలీ సేమ్ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ వాట్ వాల్యూ ఇట్ డెలివర్స్. బట్ గుడ్డు మీకు ₹6, మిల్క్ ఆల్మోస్ట్ ₹20. Hmm. సో మీరు 4 గుడ్లు తినగలుగుతారు, లీటర్ పాలు తాగలేరు. అవును. సో బట్ అలాగని చెప్పి వీ హ్యావ్ టు హ్యావ్ ఎ మిక్స్డ్ డైట్. దాన్ని ఒకటని ఇలా చెప్తున్నా అని చెప్పి గుడ్లు తినమని అంటలేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఈట్ 2 eggs a day. సో దట్ కాన్షియస్నెస్ ఇప్పుడు డెఫినెట్గా వస్తుంది మురళి గారు. దట్స్ వై ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ ఐ ఫీల్ ఇట్ కెన్ గ్రో ఈవెన్ మోర్. ఐ థింక్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఫెయిలియర్ ఆన్ అవర్ సైడ్, ఇండస్ట్రీ సైడ్. వీఆర్ నాట్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ఏంటంటే అంత ప్రమోషన్స్ చేస్తున్న టైంలో మేము మా మంచి చెప్తాం, వీఆర్ నాట్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఆఫ్ దట్. మీరు ప్రతి బిల్లకు కూడా అంతంత ప్రమోషన్ జరుగుతుంది. మేము వీఆర్ నాట్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. వీ డిడ్ ఎ గుడ్ జాబ్. నాన్నగారు 80s, 90s దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. కానీ ఇప్పుడు ఆఫ్ లేట్ వీఆర్ నాట్ బీన్ వెరీ గుడ్ అట్ ప్రమోటింగ్ దట్.